సో దీన్ని అర్థం చేసుకోలేక కంప్లీట్ పూర్తి అధికారం మాదే అన్నాడు కాబట్టి సంఘ పెద్దగా ఎవరు ఉండాలో పాస్టర్ గారు నిర్ణయిస్తాడు, ట్రస్టీగా ఎవరు ఉండాలో పాస్టర్ గారు నిర్ణయిస్తాడు, ట్రెజరర్ గారు ఉండాలో పాస్టర్ గారు నిర్ణయిస్తాడు. కాబట్టి దీనిలో సంఘానికి ఎలాంటి అధికారం లేదు అంటున్నారు. ఓకే, అయితే ఇక్కడ ప్రవక్త ఏం చెప్పాడు క్లియర్గా ఒకసారి చదువుదాం. ఇక్కడ చెబుతున్నాడు ఆయన, ఇక్కడ చదివితేనే అర్థమైపోద్ది. ఓకే, సో ప్రవక్త అంటున్నాడు, బట్ ద ఫుల్ అండ్ కంప్లీట్ అథారిటీ ఆఫ్ ద చర్చ్ ఈస్ ద పాస్టర్. సో పూర్తి అధికారము పాస్టర్ గారిదే. రీడ్ దట్ ఇన్ ద బైబిల్లో కూడా అది మీరు చదవచ్చు. ఇఫ్ దట్ ఈస్ నాట్ ద బైబిల్ ఆర్డర్ ఇది కాకపోతే చెప్పండి నాకు. ఓకే, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్, అది నిజము. దెర్ ఈజ్ నో వన్ అబౌవ్ ది ఎల్డర్. పాస్టర్ గారి కంటే ఎక్కువ ఎవడో లేడు. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ వాట్ ద బ్రదర్ నెవిల్ డస్ హియర్. ఇక్కడ పాస్టర్ గారు ఎవరు ఆ సంఘానికి అంటే నెవిల్ గారు. సో నెవిల్ గారు ఇక్కడ ఏం చేస్తాడన్న దానిలో నేను కంట్రోల్ చేసేది ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వస్తూ ఉంది.